దేవుడిచ్చిన అన్నను నేనున్నా, జగన్మోహన్ రెడ్డికి ఎవరు లేరు అనుకున్నావా చంద్రబాబు అన్నాడు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద పచ్చి బూతులు తిట్టాడు. అంటే ఆ గుడి కింద మంచి ఖనిజం క్వాలిటీ స్టాండర్డ్ ఐరన్ ఓర్ ఉందని దాని మీద కన్నేసి గుడినే కొట్టాడు. ఈ శిక్ష పడాల్సింది జగన్మోహన్ రెడ్డికి అసలు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో బ్రాహ్మణి స్టీల్స్ కోసమని కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి గాలి జనార్దన్ రెడ్డికి దాదాపు 14,000 ఎకరాల దారాదత్తం చేశారు. అయితే అసలు బాగుపడింది ఎవరై అంటే ఆ రెండు కుటుంబాలే. ప్రజలకి అక్కడ స్టీల్ ప్లాంట్ నెలకొల్పలేదు. అయితే ఈ కోర్టు వివాదాలు వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళా ఆ భూమిని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కీలకంగా వ్యవహరించారు. గవర్నమెంట్ ఒక అధికారి ఎలా బిహేవ్ చేయాలో అలా చేసి దాన్ని మళ్ళా వెనక్కి తీసుకున్నారు, ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సో ఈ ఎపిసోడ్ని మనం ఎలా చూడాలి? మరి కడపలో స్టీల్ ప్లాంట్ అంటూ అక్కడ ప్రజల్ని మోసం చేసి తర్వాత గాలి జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళి గందరగోళం చేసి ఆ రెండు కుటుంబాలే ఈ బ్రాహ్మణి స్టీల్ వల్ల లబ్ధి పొందాయి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక 5,000 కోట్ల రూపాయలు ఇవాళ కలిసి వచ్చింది. 14,000 ఎకరాల భూమి మళ్ళా ప్రభుత్వ పరమైంది. అంటే జగన్మోహన్ రెడ్డికి 5,000 కోట్ల ఝలక్, గాలి జనార్దన్ రెడ్డికి 5,000 కోట్ల ఝలక్. వాళ్ళిద్దరూ వేరువేరు కాదు, ఇద్దరూ సయామి ట్విన్సే. అంటే గతంలో గాలి జనార్దన్ రెడ్డి మా బ్రదరే అని అన్నాడు సార్. దేవుడిచ్చిన అన్నను నేనున్నా, జగన్మోహన్ రెడ్డికి ఎవరు లేరు అనుకున్నావా చంద్రబాబు అన్నాడు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద పచ్చి బూతులు తిట్టాడు. అంటే గాలి జనార్దన్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ కుడి భుజం ఎడమ భుజం. వాళ్ళిద్దరిని చెరో వైపు పెట్టుకునే ఈ బ్రహ్మణి స్టీల్కి మరి కొబ్బరికాయ కొట్టాడు ఆ రోజు. ఓకే. రాజశేఖర్ రెడ్డి 2007 ఆయన శంకుస్థాపన చేసిన సందర్భంగా ఒకవైపు గాలి జనార్దన్ రెడ్డి, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అప్పుడేం ఎంపీ కాదు, అప్పటికి ఆయన అసలు రాజకీయాల్లో లేడు. కానీ క్విడ్ ప్రోకో, ఒక సీఎం కొడుకు అంతే. క్విడ్ ప్రోకో ఏది? ఇప్పుడు ఇక్కడ ఇనప ఖనిజం ఇచ్చాడు, 14,000 ఎకరాలు ఇచ్చాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డికి యలహంక ప్యాలెస్ ఇచ్చాడు, యలహంక 28 ఎకరాలు కొనిపెట్టాడు. అంటే ఈ యలహంక గాలి జనార్దన్ రెడ్డి ప్రమేయం ఉందా సార్ ఇందులో? మరి డబల్ మ్యాన్షన్ కట్టించి ఇచ్చాడు, 2 ప్యాలెస్లు అతనే కట్టించి ఇచ్చింది వీళ్ళకి. షర్మిల ఉండేది కానీ, జగన్మోహన్ రెడ్డి ఉండేది కానీ. ఇప్పుడు ఈ యలహంక ఏ హంక? గాలి హంక. అది గాలి జనార్దన్ రెడ్డి హంక. అదే కాదు, బెంగళూరులో ఇవాళ మంత్రి డెవలపర్స్ కానీ, ఆ కాంప్లెక్స్ కానీ, ఇవాళ కర్ణాటకలో ఈ కుటుంబానికి ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ కూడా క్విడ్ ప్రోకోలో వచ్చినాయి. ఇదే కదా, 12,000 కోట్ల రూపాయలు ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర్ని అడ్డం పెట్టుకుని తవ్వేశారు, చైనాకి ఎక్స్పోర్ట్ చేశారు. ఇనప ఖనిజం, బళ్ళారి మాఫియా, ఇది ఇక్కడ కడప మాఫియా. అటు గాలి జనార్దన్ రెడ్డి, ఇటు వైఎస్ కుటుంబం కలిసి ఇటు కడప, అటు అనంతపురం, అక్కడ బళ్ళారి మొత్తం తుడిచిపెట్టారు. అసలు సరిహద్దులు ఛిద్రం చేశారు. అసలు అటవీ భూముల్లో తవ్వేశారు. గుడులు కూల్చేశారు. అక్కడ గిరిజనుల ఆరాధ్య దేవత సుంకులమ్మ గుడి కొట్టారు. అంటే ఆ గుడి కింద మంచి ఖనిజం క్వాలిటీ స్టాండర్డ్ ఐరన్ ఓర్ ఉందని దాని మీద కన్నేసి గుడినే కొట్టాడు. ఆ సుంకులమ్మ శాపమే ఇవాళ ఈ రెండు కుటుంబాలకి, అటు గాలి కుటుంబానికి, ఇటు ఈ గాలి కుటుంబానికి. ఏది? ఫ్యాన్ సింబల్ కదా. ఇప్పుడు వాళ్ళ ఉసురే తగిలింది. గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది ఇప్పుడు ఈ కేసులో. అతను పిఏ అలీఖాన్, లేకపోతే అతను బావమర్ది శ్రీనివాస్ రెడ్డి, ఆ OMC చైర్మన్ విడి రాజగోపాల్, అతను కూడా పడింది 7 ఏళ్ల జైలు శిక్ష. ఇంకా అదనపు శిక్ష పడింది అతనికి. ఏమని? వాళ్ళు దోపిడీ చేస్తుంటే నువ్వు అధికారివై ఉండి నువ్వు కంచే చేను మేసిందంటూ ఇంకో 4 ఏళ్ళు వేయండి అంది అతనికి. ఎవరు? విడి రాజగోపాల్. ఇప్పుడు ఇవాళ శ్రీలక్ష్మి, BP ఆచార్య వీళ్ళందరూ ఈ కేసుల్లో ఇరుక్కున్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఈ శిక్ష పడాల్సింది జగన్మోహన్ రెడ్డికి అసలు. శిక్ష అంటే నాకు చింతామోహన్, మాజీ మంత్రి, కేంద్ర మంత్రి, ఆయన కూడా అసలు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఈ ఆర్థిక లావాదేవీల కేసులే 11 ఉన్నాయి. కానీ జయలలితకి కూడా శిక్ష అనుభవించింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఈ శిక్ష, దీనికి సంబంధించిన శిక్ష ఆయనకు అమలయ్యేది అని చెప్పి ఆయన అడుగుతున్నారు. ఆయన ఒక్కడే ఏముంది, దేశం మొత్తం అడుగుతాను. ఇప్పుడు ఏ విధంగా ఒక ఆర్థిక నేరస్తుడు 14 ఏళ్లుగా బెయిల్పై ఉంటాడు? రఘురామకృష్ణరాజు అయితే అసలు మొత్తం ఒక టేబుల్ వేసాడు, ఏ సంవత్సరం ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టాడు అంటూ, ఒక 3,120 వాయిదాలు ఏమో ఎగ్గొట్టాడంటూ
ఇవాళ పంజాబ్ డీజీపీ ఎక్స్ డీజీపీ క్వశ్చన్ చేశాడు ప్రకాష్ సింగ్. అసలు ఎలా ఒక ఆర్థిక నేరస్తుడు సిబిఐకి మాయని మచ్చ, ఈడీకి అసలు ఒక మాయని మచ్చగా జగన్మోహన్ రెడ్డి కేసులు, సిపిఐ నారాయణ తిట్టాడు. జయలలిత కేసులు, జగన్మోహన్ రెడ్డి కేసులు అంటే జయలలిత చనిపోయింది, రాజశేఖర రెడ్డి చనిపోయాడు. ఈ కేసుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడటం కోసం తండ్రి పేరు ఇరికిచ్చాడు. అదొక క్విడ్ ప్రోకో అన్నది షర్మిల. పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జగన్కి మధ్య క్విడ్ ప్రోకో. చచ్చిపోయినటువంటి నాన్న పేరు సిబిఐ ఛార్జ్షీట్లో ఇరికిస్తే జగన్మోహన్ రెడ్డి బయటపడతాడు అనే ఆలోచన పొన్నవోలు ఇచ్చాడు. చాలా దారుణం. అసలు కొన్ని వేల మంది చనిపోయారు. ఈ ఇనుప ఖనిజం, ఈ అక్రమ రవాణా, ఈ తవ్వకాలు, ఈ ట్రాన్స్పోర్ట్, వీళ్ళ లారీల కింద పడి చనిపోయారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా చైనాకి అప్పుడు అక్రమ రవాణా, లక్షల టన్నుల ఇనుప ఖనిజం అన్నమాట. ఇదంతా బయట పెట్టింది ఎవరు? ఆ కర్ణాటక లోకాయుక్త, ఆ హెగ్డే బయట పెట్టాడు. ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఇవాళ ఈ ఇనుప ఖనిజం ఆయనే, ఏది బళ్ళారి బ్రదర్స్ వాళ్ళ యొక్క మైనింగ్ మాఫియా పైన అప్పట్లో ఏంటి సిపిఐ, సిపిఎం, కేసీఆర్, లేకపోతే తెలుగుదేశం వీళ్ళందరూ కలిసి ప్రధానికి, రాష్ట్రపతికి, సీజేకి, సివిసికి పుస్తకాలు ఇచ్చారు, డాక్యుమెంట్స్. ఏది మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని. ఎలా ఇక్కడ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 2 రాష్ట్రాలలో ఇనప ఖనిజాన్ని తవ్వేశారు. 12,000 కోట్ల నష్టం. అసలు యాక్చువల్గా దాన్ని ఇప్పుడే ఎంత చూపించారు, అది 5,000 కోట్ల స్కామ్ అనో ఏదో చూపించారు. ఇందులో జగన్మోహన్ రెడ్డిని భాగస్వామ్యం చేయటం కాదు, గాలి జనార్దన్ రెడ్డి అసలు ఏకంగా వెంకటేశ్వర స్వామినే చేశాడు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఒక 45 కోట్లు కిరీటం ఇచ్చాడు. అది ఫేక్ అని తేలింది సార్ తర్వాత. అదే ఆ 45 కోట్ల కిరీటం మీద కూడా తన పేరు రాసుకున్నాడు. ఏది GJR అని పెట్టాడు. గాలి జనార్దన్ రెడ్డా లేకపోతే గాలి జగన్ రాజశేఖర రెడ్డా? కరెక్ట్, ఇవి కూడా కలుస్తున్నాయి. ఇప్పుడు ఆ కిరీటం పెట్టలేదు, ఏది పక్కన ఖజానాలు అట్ట పెట్టేశారు తప్ప ఈ అవినీతి సంపత్తో కొన్న కిరీటం అని చెప్పి స్వామివారికి ఏం అలంకరించలేదు. అయితే రీసెంట్గా ఒక వార్త నేను చదివాను సార్. ఈయన ఇచ్చిన గోల్డ్ అంటే మరి ఆ కిరీటం లేకపోతే తర్వాత ఇచ్చిన గోల్డ్ తెలియదు కానీ పైన ఏదో పూత పోసి లోపల మామూలుగా ఉంది. అది గంగాపూర్. ఓకే. అదేంటంటే గంగాపూర్లో ఆయన పార్ట్నర్స్, ఆయన ఫ్రెండ్స్ ఎవరో ఏదో ఆభరణాలు ఇచ్చారు. ఆ ఆభరణాలు అదే తీసుకెళ్ళి గాలి జనార్దన్ రెడ్డి అక్కడ ఇస్తే అక్కడ స్వామివారికి అది కాస్త ఫేక్ అనో ఏదో వచ్చింది, అదేదో నడుస్తుంది. ఆ బిల్లులు వాటి మధ్య ఏదో తేడాలు. తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, అది కాదు అక్కడ ఇష్యూ. ఏంటంటే అసలు గాలి జనార్దన్ రెడ్డి ఒక గజ దొంగ, గోల్డ్ మ్యాన్. అతను నడుస్తుంటే గోల్డ్ మ్యాన్. అతను అప్పట్లో ఇంట్లో ఏంటి కృష్ణదేవరాయలు గెటప్ వేసేవాడంట. తనకి తాను ఒక అభినవ కృష్ణదేవరాయల కింద చేసుకుంటూ మొత్తం గోల్డ్, బెడ్రూములు గోల్డ్, బాత్రూములు గోల్డ్, చివరికి కమోడ్ గోల్డ్. సద్దాం హుస్సేన్ లాగా. అసలు ఈ కమోడు గోల అక్కడే వచ్చింది. ఇద్దరి మధ్య ఈ కమోడు బంధం, ఏది గాలి జనార్దన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఋషికొండలో కూడా ఇతని కమోడ్ అదే. ఎవరు? జగన్మోహన్ రెడ్డి లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి, సయామి ట్విన్స్ అనేది అందుకే. ఖచ్చితంగా సిమిలర్గా ఉన్నాయి సార్ ఇద్దరి ఆ క్యారెక్టర్ కూడా. 7 ఏళ్ల శిక్ష పడాల్సింది గాలి జనార్దన్ రెడ్డి, సరే అది తీసేయి, జగన్మోహన్ రెడ్డికి పడాలి. ఎంతమంది ఐఏఎస్లు బలయ్యారు వీళ్ళకి, వీళ్ళ యొక్క ధనదాహానికి, అవినీతి కుంభకోణాలకి. శ్రీలక్ష్మి ఈ కేసులోనే ఓఎంసీ. అసలు ఆ రోజు మంత్రి సవిత కన్నీళ్లు పెట్టుకుంది. సవితను ఏదో పాపం అప్పటిదాకా తిరిగింది ఓ 10 ఏళ్ళు ఈ కేసుల్లో. ఆమె తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చేసి బీఆర్ఎస్లో చేరి మళ్ళీ మంత్రి అయింది, అది వేరే విషయం. ఎప్పుడైతే కోర్టు ఆమెకేం సంబంధం లేదు ఆమెను రిలీవ్ చేసిందో బొట గార్చింది. దేవుడున్నాడు అని చెప్పి సవిత ఏడ్చింది. ఇంకొక ఆమె ఉన్నారు దాసరి రత్నప్రభ అని, ఐఏఎస్, కర్ణాటక క్యాడర్. ఆమె అయితే జగన్మోహన్ రెడ్డి తిట్టోదులు పెట్టింది. ఎక్కడో కోర్టులో ఎదురుపడ్డారు వీళ్ళిద్దరు. కోర్టులో ఎదురుపడితే ఇట్లాగే వాయిదాలకు వచ్చినప్పుడు వాళ్ళ వాయిదా వీళ్ళ వాయిదా ఏదో ఒకేసారి కలిస్తే వాట్ ఈస్ దిస్ జగన్మోహన్ రెడ్డి, నీ వల్ల మేము కోర్టుల చుట్టూతో తిరుగుతున్నామని చింకి చాట చేసింది. నాశనం అయిపోయాం. ఆమె తర్వాత బీజేపీలో చేరినట్టుంది, తిరుపతి బీజేపీ తరఫున కంటెస్ట్ చేసినట్టుంది. అంటే జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఇవాళ అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ విలన్లుగా, గజ దొంగలుగా, అటు సిబిఐ ఈడీనే వీళ్ళు సవాల్ చేసే స్థాయికి వచ్చారంటే ఏ చట్టం వీళ్ళని శిక్షిస్తుంది, ఏ రాజ్యాంగం వీళ్ళని శిక్షిస్తుంది? ఇంత దారుణాలు చేసి మీరు చెప్తా ఉంటే నిజంగా నాకు మైండ్ స్తంభించిపోయింది. ఇంత దారుణాలు చేసి పైన దేవుడు ఉన్నాడని అమాయకంగా ప్రజల్లోకి వచ్చి ఓట్ల కోసం మళ్ళీ మేమే గెలవాలి రప్ప చేస్తామంటూ అసలు ఏ విధంగా వీళ్ళు మళ్ళా అధికారం చేజిక్కించుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామాలు, నాటకాలు ప్రజలు పసిగట్టారంటారా? వీళ్ళిద్దరికి మూడు జేడీ లక్ష్మీనారాయణ. ఇద్దరు కేసులు ఇవాళ జేడీ లక్ష్మీనారాయణ, సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ. అతనే వెళ్ళి పట్టుకుంది గాలి జనార్దన్ రెడ్డి, అతనే బయట పెట్టింది ఇవన్నీ కూడా.
ఏది బంగారపు కంచాలు, బంగారపు సింహాసనం, అతను ఒక హెలికాప్టర్ కూడా కొన్నాడు. ఇంటిపైన దానికి అరేంజ్ చేయించారు. ఎవరు గాలి జనార్దన్ రెడ్డి అన్నీ సీజ్ చేసినట్టున్నారు. ఏదైనా ఇది జాతి సంపద, ఇది ప్రజల సంపద. ఇవాళ వాళ్ళు తిన్నది తిన్నగా మొత్తానికి ఇప్పుడు ఈ 14,000 ఎకరాలు లేకపోతే ఇప్పుడు ఈ 5,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం హర్షించదగ్గ పరిణామం. కాలం కలిసి వస్తే అంతా నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టుగా అక్కడ జొన్నగిరి గోల్డ్ మైన్స్, లేకపోతే కుప్పంలో గోల్డ్ ఫీల్డ్స్, 14 చోట్ల గోల్డ్ పడిందంట. అట్లాగే ఇప్పుడు ఇది ఒక 5,000 కోట్లు అసలే కష్టాల్లో ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చిన అదృష్టంగానే చూడాలి. అంటే సౌత్ ఇండియానే ఈ విధంగా ప్రకృతి వనరులు దోచుకొని మైనింగ్ చేసి ఒక రకంగా జాతి సంపదని కొల్లగొట్టిన ఈ వ్యక్తులు మళ్ళీ రాజకీయాలకు వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇప్పటికే మనకు అర్థమైంది. ఇది ఈరోజు టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ వస్తాను. నమస్తే సార్. నమస్తే.